ఇప్పుడు స్వచ్ఛ సేవకులకు స్వచ్ఛతే సేవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే సత్కారం. కటారి జానకి లక్ష్మి స్వచ్ఛ సేవకురాలు, ఈమెకు దుశ్శాలువతో సత్కరించి గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రశంసా పత్రాన్ని అందజేస్తూ ఉన్నారు. తదుపరి బంగార విజయలక్ష్మి, శ్రీమతి బంగార విజయలక్ష్మి, ఆమె సేవలకు గౌరవ ముఖ్యమంత్రి గారు దుశ్శాలువతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేస్తూ ఉన్నారు. శ్రీ దలాయి దుర్గా ప్రసాద్, శ్రీ దలాయి దుర్గా ప్రసాద్ వారి సేవలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సత్కారం ఇది. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అన్న మదర్ స్ఫూర్తితో, అలానే ఓసూరి శ్రీనివాస్ దుశ్శాలువతో సత్కరించి వారికి ప్రశంసా పత్రాన్ని అందజేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛ సుందర చల్లపల్లి 10 సంవత్సరాలుగా సుమారుగా ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో సుందరీకరణ చేస్తూ స్వచ్ఛ సేవగా పనిచేస్తున్న డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాద్ గారు సతీ సమేతంగా వారి శ్రీమతి పద్మావతి తరువాత స్వచ్ఛతా హీ సేవ 2024 రాష్ట్ర స్థాయి పురస్కార గ్రహీత శ్రీ సంపత్ కుమార్ స్వచ్ఛతా మే జన్ భాగీరథి యుఎల్బి విభాగం నుండి జీవీఎంసీ విశాఖపట్నం. స్వచ్ఛతా హీ సేవ. దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ విజ్ఞప్తి, దయచేసి మీ అందరూ సంయమనాన్ని పాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, స్వచ్ఛతా హీ సేవ 2024 రాష్ట్ర స్థాయి పురస్కారాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి మహమ్మదీయ సోదరుల సత్కారం. ఇప్పుడు స్వచ్ఛతా హీ సేవ 2024 రాష్ట్ర స్థాయి పురస్కారాలు స్వచ్ఛతా మే జన్ భాగీరథి జీవీఎంసీ విశాఖపట్నం నుండి శ్రీ సంపత్ కుమార్ ఐఏఎస్ గారు దయచేసి ఈ పురస్కార ప్రదానానికి మీ అందరి సహకారాన్ని కోరుతూ ఉన్నాను. స్వచ్ఛతా హీ సేవ రాష్ట్ర స్థాయి పురస్కార ప్రదానాల కార్యక్రమం శ్రీ సంపత్ కుమార్ ఐఏఎస్ స్వచ్ఛతా మే జన్ భాగీరథి జీవీఎంసీ విశాఖపట్నం